ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తా. దేనికి? ఈ సెల్ ఫోన్కి. నేను 100 రూపాయలు ఇది సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్టొస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ అయిపించి మోసం చేస్తారా? వైష్ణవి డైరీ నుంచి డిండిగల్ వెళ్ళి డిండిగల్ నుంచి తిరుమలకు సప్లై చేస్తారా? చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి, మీరు దొంగలు కాదని, మీరు దొంగలే. సరే, అది కూడా పక్కన పెడదాం, ఏమా 2019 నుంచి 23 వరకు అంటే ఈరోజు లాస్ట్ రేట్ వచ్చి మా రేటు 389, 294. ఎప్పుడు? 2008 నుంచి 12, 2020 సంవత్సరంలో 294 రూపాయలకి నెయ్యి సరఫరా చేయించుండారు. ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. ఎలా సాధ్యం? 294 రూపాయల 10 పైసలుకి కేజీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా? అసలు ఏం జరిగింది తిరుమలలో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే, 324 నెక్స్ట్ రేటు 21, 392, మళ్ళీ 329, మళ్ళీ 468. మాకు అసలు అర్థమే కావటంలా. ఇంత వేరియేషన్ ఈ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? ఇంత వేరియేషన్ ఈ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? మేము అనేది ఒకటే, మీరు 1500 కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత 26,04,000 కేజీలు మీరు సప్లై చేయించారు. అంటే టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. డోజీ కంపెనీ, డోజీ అదేందో, అది వెరీ వెరైటీగా ఉంది. డోజీ అంట, శ్రీనివాస, పరాగ్ డైరీ, కుర్పారం డైరీ 351, 410. ఎవరికి తోసిన వాడికి రేటు. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి. రోజుకి ఒక సప్లయర్, రోజుకి ఒక కంపెనీ. ఒక స్టాండర్డ్ ఉండదా? జనరల్గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక 10-12 కంపెనీలు ఉంటాయి, మంచి కంపెనీలు, స్టాండర్డ్ ఉండే కంపెనీలు. ఎవరు వీళ్ళంతా? అసలు 291 రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించుకుంటారు. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే జరిగినాయి. అన్ని రింగ్ అయ్యారు, అందరు కలిసి టెండర్ వేసుకున్నారు, డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు డేట్లతో కూడా పెట్టారు. ఇంకొక విషయం ఏమయ్యా, తిరుపతిలో ఉంటే డిండిగల్కి పోయి తిరుమలకి సప్లై చేస్తారా అంటే మేము కనుక్కోలేమనుకున్నారా? పట్టుకోలేమనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయానికి మేము చేయటంలా. నో 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 పాలిటిక్స్ ఇన్ తిరుమల.